ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 33వ వచనము. We seemed like grasshoppers in our own eyes and we looked the same to them. Numbers chapter 13 verse 33. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సృష్టిలో విలువైనదిగాను శ్రేష్టమైనదిగాను ఎంచినది ఏది అంటే అది మనమే. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మిగతా వాటి వలె నోటితో పలికి మనల్ని నిర్మించలేదు. మనల్ని స్వయముగా తన హస్తములతో నిర్మించుకున్నాడు. అంటే మనము దేవుని నోటి మాట ద్వారా కలుగు అంటే కలగమా? ఖచ్చితంగా కలుగుతాము లేదా సృష్టించబడతాము. ఆయన నోటి మాటకు అటువంటి శక్తి ఉంది, కానీ ఆయన అలా చేయలేదు అన్నప్పుడే మనం గ్రహించాలి మనము దేవుని దృష్టిలో ఎంత విలువైన వారమో అని. అటువంటి విలువ గల మనము మనల్ని ఏ విధంగా చూసుకుంటున్నాం ఒక్కసారి ఈరోజు ఆలోచించాలి అని వాక్యం సెలవిస్తుంది. నీ దృష్టికి నీవు ఎలా ఉన్నావు? చాలాసార్లు మనం చూడవచ్చు, విశ్వాసులకు వచ్చిన కష్టమును బట్టి, వారికి కలిగిన బలహీనతను బట్టి, వారు ఉంటున్న ఊరును బట్టి, వారు నివసిస్తున్న గృహమును బట్టి, వారు ధరించిన వస్త్రములను బట్టి తమను తాము నిందించుకునేవారు ఉంటారు. తామేదో అందరికంటే తక్కువ వారమని అనుకుంటారు. మాకున్న ఈ అనారోగ్యమును బట్టి లేదా ఈ శరీరమును బట్టి నేను బలహీనురాలుని అని ఆత్మవిశ్వాసమును కోల్పోయి జీవిస్తారు. అందుకే ఈ రోజున అటువంటి వారు ఏమి చెయ్యలేని వారుగా, నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు కూడా మీ గురించి బహుశా ఇలానే ఆలోచిస్తున్నారేమో. నాకు అందం లేదు కాబట్టి నేను నలుగురిలో ఉండలేను, నాకు హెయిర్ లేదు కాబట్టి నేను మాట్లాడలేను, నాకు చదువు లేదు కాబట్టి నేను ఈ పని చేయలేను, నేను హైట్ తక్కువ కాబట్టి నన్ను చూసి నవ్వుతారు, కాబట్టి నేను ఒంటరిగా ఉండిపోతున్నాను, నాకున్న అనారోగ్యమును చూసి నేను భయపడుతున్నాను అని నిన్ను నీవు తక్కువగా చూసుకుంటూ, నీ దృష్టిలో నీవే నీచమైన వానిగా కనిపిస్తూ నిన్ను నీవే నిందించుకుంటున్నావేమో. అది పాపము. అది దేవునికి ఎంత మాత్రము నచ్చదు. భక్తుడు అంటాడు, దేవుడు నన్ను నిర్మించిన రీతి చూడగా నాకు భయమును వణుకును పుట్టుచున్నది అని. అటువంటి నిన్ను నీవే నిందించుకుంటే నీవు ఏమి సాధించలేవు, దేనిలో ముందుకు అడుగు వేయలేవు, ఉండిపోయినటువంటి స్థితిలోనే ఉంటావు, ఆగిపోతావు. లేఖన భాగములోని ఈ మాటలు చెబుతుంది ఎవరండి అంటే మోషే కానానుకు పంపినటువంటి వేగులవారు. మొత్తం 12 మంది వేగులవారు వెళ్తే 10 మంది అంటున్న మాట ఇది. ఆ కానానులో ఉన్న నెఫీయులు సంబంధులైనటువంటి ఆనాకు వంశపు వారిని చూసి వీరు మాట్లాడుతున్నటువంటి మాటలు. నెఫీయులు సాధారణంగా ఎత్తుగానే ఉంటారు, మనకంటే 5-6 అడుగులు ఎక్కువే ఉంటారు. అంత మాత్రాన వారికి భయపడాలా? అంత మాత్రాన వారిని చూసి వీరు తమని తాము తక్కువ చేసుకోవాలా? వాక్యాన్ని గ్రహిస్తే, నిశితంగా పరిశీలిస్తే మనము ఒక మాటను గ్రహించవచ్చు, వాళ్ళ దృష్టికి మిడతల వలె ఉన్నారు అని. అదే విధంగా మా దృష్టికి కూడా అలానే ఉన్నాము అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, వారంటే బలవంతులు, ఎత్తుగలవారు, వారి దృష్టికి మిడతల వలె ఉండొచ్చేమో గాని వీరి దృష్టికి వీరు కూడా మిడతలలా ఉండడం ఏంటండి? ఇంతవరకు వీరు యుద్ధశూరులని, గొప్పవారని ఐగుప్తు నుండి వచ్చారా? ఫరో వీరిని చూసి, వీరి బలాన్ని చూసి వారిని బయటికి పంపించాడా? లేదు కదా. దేవుని యొక్క శక్తిని చూసి, ఆయన వారి తరపున పోరాడుతున్న విధానాన్ని చూసి వారు బయటికి పంపించబడ్డారు. ఎర్ర సముద్రంలో దేవుడు వారిని కాపాడిన విధానాన్ని కూడా మర్చిపోయారు. ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు మేము మిడతలం అంటున్నారు. దేవుని శక్తిని గుర్తించడం లేదు. దేవుని వలన ఏదైనా సాధ్యమో, వారు ఎంత బలవంతులైనప్పటికీ మేము వారిని సర్వశక్తుని సహాయం వలన జయించగలము అని
నమ్మడం లేదు. అందుకే తమ దృష్టికి తాము బలహీనులమో, ఏమీ చెయ్యలేని వారు, నిస్సహాయులు, అల్పులు అనేటువంటి మాటను మాట్లాడుతున్నారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు నీతోనే నేరుగా మాట్లాడుతున్నాడు. నీ ఎదుట ఎంత భయంకరమైన సమస్య ఉన్నా సరే నీవు భయపడకు. నీవు ఎటువంటి బలహీనతతో ఉన్నా సరే, ఎటువంటి సామర్థ్యం లేకపోయినా సరే ఓటమిని ఒప్పుకోకు. నిన్ను నీవు తక్కువ చేసి మాట్లాడకు, నిన్ను నీవు నిందించుకోకు. ఎందుకంటే దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన బలవంతుడు, ఆయన జ్ఞానవంతుడు, ఆయన నీతిమంతుడు. ఆయన నిన్ను నడిపిస్తాడు, నిన్ను గెలిపిస్తాడు, నీవు సాధించేలా చేస్తాడు. కాబట్టి దేవునిపై విశ్వాసముతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తుతులు, స్తోత్రములు. రాజులకు రారాజువు, ప్రభువులకు ప్రభుడవు తండ్రి, మీకు స్తోత్రములు. ఈ రోజున తండ్రి అయా, మేము ఎంత శ్రేష్టమైన వారమో, మీకు మేము ఎంత విలువైన వారమో అని మాకు తెలియజేసి మమ్మల్ని తండ్రి ఎంతగానో ప్రోత్సహించి ఆదరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. వారికున్న సమస్యలు, వారికున్న ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, బాధలు, శోధనలు అన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారో వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థపరచండి. అయ్యా, స్వస్థపరచు దేవుడను నేనే అంటున్నారు ప్రభా. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత అయ్యా బిడ్డలకు స్వస్థతను అనుగ్రహించండి. వారికున్న శారీరక బలహీనతలు అన్నిటిని కొట్టివేయండి నా ప్రభ. ఆర్థిక సమస్యలు, అప్పుల భారాల నుండి కూడా విడుదలను అనుగ్రహించండి. అప్పు తీర్చుకునేటువంటి మార్గమును తండ్రి బిడ్డలకు మీరే బయలుపరచండి తండ్రి. వారు చేస్తున్న పనిలో ఆశీర్వాదాన్ని దయచేయండి ప్రభ. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము అయా వారిలో ఫలింప చేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే కుటుంబాలలో కలహాలతో, భార్యాభర్తల మధ్య విభేదాలతో ఉంటున్నారో ప్రభ, అల్లర్లతో, గొడవలతో, శాంతి లేక, సమాధానము లేక జీవిస్తున్నారో వారి కుటుంబములో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభు. అదే విధంగా నా తండ్రి, ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా అయా మరి బిడ్డలకు మంచి ఉద్యోగమును దయచేయండి ప్రభ. అయా, చేతి పనులు లేక బిడ్డలు ఉంటుండగా ప్రభ, అయా చేతి పనులను మీరు స్థిరపరచు తండ్రి. అదే విధంగా నా తండ్రి, కోర్టు సమస్యలు అయా మరి తండ్రి, భూతగాధ సమస్యలు అన్నిటి నుండి కూడా విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా, ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి తండ్రి. వారి ప్రయాణము సుఖముగా, సౌఖ్యముగా ఉండునట్లుగా కృప చూపించండి. వారు ఏ వాహనంలో వెళ్తున్నా ప్రభ, మీ యొక్క ప్రొటెక్షన్ వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా రక్షణ లేక, మారు మనసు లేక, బాప్తిసము లేక ఉంటున్న ప్రతి బిడ్డకు తండ్రి రక్షణ దయచేయండి, మారు మనసును దయచేయండి. బాప్తిసం తీసుకోవడానికి వారి హృదయాలను మీరు ప్రేరేపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి అయ్యా. యవన బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. చెడు స్నేహాలు, చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా అయ్యా మీ యొక్క కృపను పొందుకున్నటువంటి బిడ్డలుగా ఆ బిడ్డలను తండ్రి అయ్యా మీ కొరకు నిలవబెట్టుకోండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము ఆ బిడ్డలకు మీరు అనుగ్రహించండి అయ్యా. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు దీవించండి మా తండ్రి. సమాధాన దేశముగా అయ్యా, ప్రేమ కలిగినటువంటి దేశముగా, ఎటువంటి తారతమ్యాలు లేనటువంటి దేశముగా మా భారతదేశం నిలవబెట్టండి. ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా మీరు కాచి కాపాడండి తండ్రి. అదే విధంగా సంఘానికి మీరు శిరస్సై ఉండండి. సంఘ కాపరిని మీరు దీవించండి. విశ్వాసులను మీరు బలపరచండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ను మీరు దీవించండి నా ప్రభ. అయ్యా, మీ యొక్క పనిలో బిడ్డలు ఉంటుండగా ఏ ఆటంకాలు లేకుండా, ఎటువంటి అపాయము వారికి కలగకుండా మీ యొక్క హస్తము చాటున అయ్యా వారిని భద్రపరచమని వేడుకుంటున్నాము. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. మీరే వారికి తల్లివై, తండ్రివై ఆదరించండి, బలపరచండి నా తండ్రి. అయ్యా, వారికి ఉన్న కష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా. విధవరాల పక్షముగా మీరు ఉండి వాద్యమాడండి నా తండ్రి. అయ్యా, గర్భఫలము లేని బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని వారి యొక్క గర్భాన్ని తెరిచి అద్భుతమైన కార్యం వారి పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. వివాహాల నిమిత్తము మొరపెడుతూ
పెడుతుండగా తండ్రి అయా బిడ్డలకు తండ్రి అయా సాటి అయిన సహకారాన్ని మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినే మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ కూడా దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపా క్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.